ఏకాంతం, ఒంటరితనం ఈ రెండు పదాలు దగ్గరగా ఉన్న రెండు వేరు వేరు పదాలు. నువ్వు ఏకాంతంలో రమించగలగాలి, కానీ ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు. ఏకాంతం అంటే ఒక ఆర్గానిక్ ఫ్లవర్ లాంటిది. ఆర్గానిక్ పువ్వు ఎలా విచ్చుకుంటుందో అలాగ నీ స్థితి ఏకాంతంలో నీ పని నువ్వు చేసుకుంటూ ఏకాంతంగా గడపగలగాలి. ఏకాంతం శక్తినిస్తుంది. మౌనంలోకి నువ్వు అడుగు పెడతావు ఏకాంతంలో నువ్వు ఫీల్ అయితే. అదే ఒంటరితనం అయితే ప్లాస్టిక్ పువ్వు లాంటిది. ప్లాస్టిక్కి వాసన ఉండదు. ఒంటరితనం నిన్ను బాధిస్తుంది. ఎవరో కావాలని రావాలని ఏదో కోరుకుంటూ ఉంటుంది ఒంటరితనం. నువ్వు ఒంటరి ఫీల్ అవుతూ ఉంటే అది మరణశయ్యపై కూడా బాధగా ఉంటుంది. ఆ టైంలో నీకు ఒంటరితనం ఇంకెక్కువగా ఉంటుంది. వయసులో ఉన్నప్పుడే అయితే ఫ్రెండ్స్ అని సినిమాలని ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకుంటావు. అదే నీ ఆఖరి క్షణంలో అయితే ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోలేవు. అదే మౌనంలో ఏకాంతం అలవాటు చేసుకుంటే ఏదో ఒక పనిలో ఏకాంతవాసిగా ఉంటావు. చీమలు, పక్షులు, జంతువులు తమ పని తాము చేసుకుంటూ ఏకాంతంగానే గడుపుతాయి. మనిషి మాత్రమే పరిచింతనతో మదనపడుతూ ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ ఏకాంతంగా గడపగలగాలి. అదే నిజమైన స్థితి. లవ్, త్యాగం మిస్యూజ్ చేయబడుతున్నాయి. లవ్ ఉన్న దగ్గర అటాచ్మెంట్ ఉండకూడదు. లవ్ అంటే నేను అనుకున్నట్లు నీ ఉండు అని అనుకుంటున్నారు. నీ సమక్షంలో తను ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండనివ్వటమే ఒకరినొకరు అంగీకరించటం. ఒక గులాబీని నువ్వు నిజంగా ఇష్టపడితే దాన్ని కోయకుండా ఉంటావు. ప్రేమిస్తే అతను నియంత్రించుకో. స్పేస్ తగ్గితే ఏ ఇద్దరి మధ్య అయినా అసూయగా మారుతుంది. ప్రేమ అంటే స్థితి. ప్రేమ ఒక్కటే కాదు, ఇద్దరు అని అర్థం. ప్రేమ అన్నది నీ స్వభావమై ఉండాలి. నీ సమక్షంలోకి వచ్చినప్పుడు ఎదుటివారు దాన్ని అనుభవించాలి. నీ జీవితాన్ని నువ్వు దర్శించాలి. డిపెండెన్సీలో అది సాధ్యమవదు. అది ప్రేమించాల్సిన అవసరమే లేదు. నీవు ప్రేమవై ఉండు. ప్రతిఫలం ఆశించని చోట ప్రేమ పుడుతుంది. మీ చుట్టుపక్కల వారిని మీ నుండి విముక్తి చేయడమే. ఎక్స్పీరియన్స్ లైఫ్ అన్కండిషనల్లీ, లవ్ అన్కండిషనల్లీ. నువ్వు ప్రేమవై ఉండు. ఎవరికి ఇలా ఉండు అలా ఉండు అన్న రూల్స్ పెడితే అది